ఇలాంటి తెలంగాణ కావాలని మీరు ఎవరిని ప్రార్థిస్తారా బతుకమ్మ ద్వారా? ఏది ఇప్పుడు మీరు ఇలాంటి తెలంగాణ కావాలి, తెలంగాణ అంటే ఇలా ఉండాలి అని పాడుకుంటూ బతుకమ్మలు చేస్తారు. ప్రకృతిని ఆరాధిస్తాం మేము. ప్రకృతి ఎవరి కనుసలలో ఉంటుంది? భగవంతుడి ఇదిలోనే కదా. ఇది భగవంతుడి దిక్కు మొత్తం ఏదో దైవం, భగవంతుడు, పూజ, దైవ పూజ, ఇది తప్పండి. ఇట్లాంటివన్నీ మనం ప్రచారం చేయకూడదు. ప్రజల్ని భ్రమల్లో ముంచడానికి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని ఆశించి చేసేటువంటి పనుల కోసమే ఇవి చేస్తున్నటువంటివి తప్ప వాస్తవం కాదు ఇందులో. వాస్తవం ఎంత మాత్రం లేదు ఇందులో. నిజంగా ప్రకృతి విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఒకవైపు, నేను అదే చెప్తున్నా, నిజంగా ప్రకృతిని ఆరాధించే వీళ్ళైతే ఓపెన్ కాస్ట్లు ఎట్లా చేస్తారు? ప్రకృతిని ఆరాధించే వీళ్ళైతే రియల్టర్లకు వందలాది ఎకరాల భూములను ఎట్లా కట్టబెడతారు? ప్రకృతిని ఆరాధించే వీళ్ళే అయితే బహుళజాతి కంపెనీలకు అడవిని ఎట్లా తాకట్టు పెడతారు? ఈ దేశ మూలవాసులు ఆదివాసీలంటే, ఒక నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాళ్ళు ఆదివాసీలంటే, ఆదివాసీలకు అన్యాయం చేస్తూ మొత్తం అడవిని ఎందుకు కట్టబెడుతున్నట్టే అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు. అందుకని ఇది ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ప్రకృతిని కాపాడుకోవాలని ఆరాటపడతారు. అందులో మేము ఒక భాగం. కొంతమంది, చాలామంది బయట ఉన్నారు. ప్రకృతిని ఆరాధించాలి, ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ఆరాధిస్తున్నాం, మేము ప్రేమిస్తున్నామని డైలాగులు చెప్పి వార్తల వరకు పరిమితమైతే కాదు, చేసి చూపించాలి. మీరు ఒక దిక్కు ఓపెన్ కాస్ట్లు చేపిస్తారు, ఇంకొక వైపు ప్రకృతిని ఆరాధించాలని చెప్తారు. ప్రకృతి విధ్వంసాన్ని కొనసాగిస్తారు, ఇంకొక వైపున ఈ రకమైనటువంటి చర్యలు చేస్తారు. ఎట్లా బతుకమ్మను కాపాడుకుంటారు మీరు చెప్పండి? అందుకని ఇది ప్రకృతి పూజ మాత్రమే, ప్రకృతి ఆరాధించే పూజ మాత్రమే. అందుకనే ఇది నవధాన్యాలన్నీ ఇంటి నిండుగా ఉన్నటువంటి సమయాన ఇంటి వాళ్ళు మొత్తంగా నా కుటుంబం మంచిగా ఉండాలి, నా పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకునేటువంటి పండగ ఇది. ఎందుకంటే ఆడబిడ్డల్ని ప్రతి సంవత్సరం తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంటి నిండా పంట ఉంటేనే కదా వాళ్ళకి బట్టలు పెట్టి సాగనంపేది. అట్లా లేనప్పుడు ఎట్లా కష్టాలలో ఉన్నప్పుడు ఆడబిడ్డలు కూడా కోరుకోరు, మాకు బట్టలు పెట్టాలి, మాకు ఇది కావాలి, అది కావాలని వాళ్ళు కూడా కోరుకోరు. అందుకని నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, నా పుట్టినింట్లో మొత్తం కూడా నవధాన్యాలు నిండి ఉండాలి, ఇక్కడ పుష్కలంగా పంటలు పండాలి, మేము క్షేమంగా ఉండాలి, నా పుట్టినింటోళ్ళు క్షేమంగా ఉండాలి, తోడబుట్టిన అన్నలు మంచిగా ఉండాలి, వాళ్ళు పువ్వు తెచ్చియాలి, నేను పువ్వుతోటి బతుకమ్మ వేర్చుకోవాలి, బతుకమ్మలు ఆడుకోవాలి. అన్ని రకాలుగా మేమంతా కూడా కష్ట సుఖాలు అన్ని కలబోసుకునేటువంటి పండగ ఇది, సుఖ సంతోషాలతోటి కలగలిసినటువంటి పండగ ఇది అనేటువంటి కోరుకునేటువంటి పండగ. అందుకని ఇది బతుకమ్మకు ఉన్నటువంటి లక్షణం. అందుకని ఈ బతుకమ్మకు బతుకు లేకుండా చేసి మీరు ఈ పూలనే కాకుండా వేరే పూలతోటి, అదే ఫ్లోరికల్చర్లో దొరికేటువంటి పూలన్నింటినీ కూడా కాస్ట్లీ పూలు తెచ్చినాం. ఇన్ని కాస్ట్లీ పూలు ఎవరికి కావాలండి? 4 ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలు ఇంత ప్లేట్లో వేసుకొని పోయి అక్కడ బతుకమ్మను ఆడుకుంటే కూడా అదొక తృప్తి, అంతే కదా, అందరం కలగలిసి. కానీ 3 సంవత్సరాల క్రితం బహుజన బతుకమ్మ మేము తిరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు బంగారు బతుకమ్మ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో అనుకుంటా అదేదో ఊరు, అక్కడ ఆడుకోనియడానికి వాళ్ళు అప్పటిదాకా అహర్నిశలు కష్టపడ్డటువంటి వాళ్ళను పక్కకు దోసేసి ఏదో పెద్ద పెద్దోళ్ళను కొంతమందితోటి కలిసి అట్లా 4 చప్పట్లు వేసి వెళ్ళిపోయినారు అని అంటే వాళ్ళు బాధపడి తెల్లవారి బహుజన బతుకమ్మని బ్యానర్ కట్టుకొని పెద్ద ఎత్తున బతుకమ్మని ఆడుకున్నారు. మళ్ళీ మేము చెప్పాల్సింది కేవలం మీరు కవిత గారికి పోటీగా కాదు, బహుజనులందరినీ కలుపుకుపోవడానికే వనరులను కాపాడుకోవాలని, బహుజనులను ఐక్యం చేయడం కోసం చేసేటువంటి పండగ. మీరు బతుకమ్మ చేస్తున్నారు అంతేగాని ఆమె పోటీ కాదు అంటారు. ఎవరికి పోటీ కాదండి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా, మెదక్ జిల్లాలో ఒక ఊరు నర్సాపూర్ దగ్గర, ఆ ఊర్లో ఇన్నేళ్లుగా వాళ్ళు బతుకమ్మ ఆడుకోవాలి. మేము వాస్తవంగా మా షెడ్యూల్లో ఆ ఊరు కూడా లేదు. మేము ఇక్కడ కొడకండ్లలో జరుపుకొని అక్కడికి మేము వెళ్ళిపోయినాం ఊరికి. ఆ ఊరికి వెళ్ళేసరికి 10:30 అయింది. 10:30 దాకా బతుకమ్మలు పెట్టుకొని అట్లనే ఉన్నారు. ఆ ఊరు మధ్యలోకి ఎస్సీలు, ఎస్టీలు, లంబాడాలు, బీసీలు అందరూ, అక్కడ ఆంజనేయుల గుడి ఏదో ఉంది, ఆ గుడి గ్రౌండ్లోకి అందరిని పెద్ద గ్రౌండ్ కనుక అందరినీ తీసుకొని ఊరేగింపుగా పోయినాం. పోతే అక్కడ కావాలని కుట్ర చేసి ఆ గుడి మెట్లు ఎక్కనియొద్దు, వీళ్ళు దళితులు కనుక, వీళ్ళని అంటరానోళ్ళు కనుక వీళ్ళని ఎక్కనియొద్దు, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఆడుకోవద్దు కాబట్టి ఆడుకున్నందుకే ఇట్లయింది అని చెప్పడం కోసం కుట్ర చేసి ఆమె క్షిగం వచ్చేటట్టు చేసిండ్రు అక్కడ కావాలని, గుడి మెట్లు ఎక్కొద్దని. మేమేం చేసినామంటే మెల్లగా పాట పాడుకుంటా సైగ చేసి అందరినీ గుడి మెట్లు ఎక్కించినాం. గుడి మెట్లు ఎక్కిస్తే
ఆమె ఆటోమేటిక్గా సిగం మానేసి మా కోరస్ చేయడం కూడా మొదలుపెట్టింది. నిజమైన సిగమే అయితే అట్లయితుందండి చెప్పండి? ఇది అంటే ఎట్లా కుట్రలు చేస్తారు ఊర్లలో, అందరినీ ఒక చోటికి చేరిస్తే మా దోపిడిని ప్రశ్నిస్తారు, మా పెత్తనం పోతుంది, అధికారం పోతుంది, భూమి వాళ్ళ చేతుల్లోకి పోతే మా మాట వినరు. కాబట్టి వాళ్ళకి భూమి లేకుండా చేయాలి, కౌలుకిచ్చే వాళ్ళం మేం కావాలి, బానిసలాగా వాళ్ళు బతకాలి, చాకరీలు చేయాలి, మా వాకిళ్ళు ఉడవాలి, మా వాకిళ్ళలో ముగ్గులేయాలి తప్ప అధికారంలోకి వాళ్ళు రావడానికి వీల్లేదు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.